పవన్ కళ్యాణ్ వెళ్ళడం వల్ల సభ విజయోత్సవ సభ సక్సెస్ అవ్వచ్చు. జనాలు చాలా మంది ఫాలోయింగ్ ఉంటుంది కాబట్టి జనసేన శ్రేణులంతా కూడా ఆ సభను సక్సెస్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ వెళితే పవన్ కళ్యాణ్కి కలిగే నష్టం ఏంటి సార్? ఎందుకంటే సీట్ల సర్దుబాటుపై ఇంకా క్లారిటీ రాలేదు. ఆ తెలుగుదేశం పార్టీ నిర్వహించే ఈ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొనడం ద్వారా అక్కడ రేపన్న రోజు ఏదైనా ప్రాబ్లం వస్తే సీట్ల సర్దుబాటులో ఏదైనా ప్రతిష్టంభన నెలకొంటే అది అల్టిమేట్గా జనసేన పార్టీకి నష్టం కలిగించే సీట్ల సర్దుబాటులో ప్రతిష్టంభన వస్తే జనసేనకే నష్టం అండి. జనసేన ఇంకా అడగచ్చు కూడా. చూడు, నేను రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు ఉన్నప్పుడు సపోర్ట్ చేశాను, టీడీపీ కష్టకాలంలో సపోర్ట్ చేశాను, యువగలం సభకు కూడా వెళ్ళాను. అయినా జనసేన పట్ల ఉదారంగా తెలుగుదేశం లేదు అని విమర్శించడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల సీట్ల సర్దుబాటులో రేపు ప్రతిష్టంభన ఏర్పడుతుందని అనుకోను. ఆ లక్షణాలు ఏం కనబడడం లేదు. ఎందుకంటే టీడీపీ జనసేనలు ఉమ్మడి లక్ష్యమైన జగన్ను ఓడించడం పట్ల ఎక్కువ కట్టుబడి ఉన్నారు. అందువల్ల అవసరమైతే గివ్ అండ్ టేక్తో రెండు పార్టీలు ఉండే అవకాశమే కనబడుతుంది. అందువల్ల సీట్ల సర్దుబాటు జరగకపోవచ్చు అనేది ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు. ఒకవేళ అది జరిగినా జనసేనకే నష్టం జరగదు, టీడీపీకే నష్టం జరుగుతుంది. చూడండి, జనసేన అంత ముందుకొచ్చి సపోర్ట్ చేసినా టీడీపీ ఔదార్యాన్ని ప్రదర్శించలేదు అని. సమస్య అది కాదు. సమస్య ఏంటంటే లోకేష్ హీరోగా జరిగే సభలో పవన్ కళ్యాణ్ కూడా హీరోనే కదా. సో అక్కడ ఛాలెంజ్. ఇప్పుడు ఒక హీరో అభినందన సభకు మరో హీరో వెళ్ళడము అనేది క్వశ్చన్. లోకేష్ మాము హీరో చేస్తానే జరుగుతున్న సభ. పవన్ కళ్యాణ్ జన సైనికులు ఆల్రెడీ హీరోగా భావిస్తారు. నిజంగా కూడా సినీ రంగంలో హీరో కూడా ఆయన, రాజకీయ రంగంలో ఇంకా హీరోగా ఎమర్జ్ కావాలి. సో అందువల్ల ఈ పర్సనాలిటీల మధ్య క్లాష్. చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తే, ఆయన బస్సు యాత్ర అయితే ఆ కంక్లూడింగ్ సభకు వెళ్ళడం వేరు. లోకేష్ కంక్లూడింగ్ సభకు వెళ్ళడం ద్వారా లోకేష్ ఎలివేషన్కు పవన్ కళ్యాణ్ సహకరించడం, అది బహుశా జనసేనకి ఏదైనా అభ్యంతరం ఉంటే ఉండవచ్చేమో. కానీ ఇష్యూ సీట్ల సర్దుబాటు అయితే కాదు. పవన్ కళ్యాణ్ వెళ్తాడా లేదా? ఇవాళ పత్రికల్లో కూడా మీరు కూడా సస్పెన్స్ ఉంది, చూశారు. పవన్ కళ్యాణ్ వెళ్ళడము, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వెళితే ఒక రకంగా ఆ యువగలం పాదయాత్ర సాధారణంగా అది ఎలా ముగుస్తుంది అంటే చివరి సభ వరకు కూడా నడుచుకుంటూ వస్తారు. ఇప్పుడు మీరు బట్టి విక్రమార్క పొంగులేటి చేరిన సభలో ఆయన పాదయాత్ర నడుచుకుంటూ చివరకు ఆ బహిరంగ సభ దగ్గరే ముగుస్తుంది. మరి వీరి కారణమేమో కానీ యువగలం యాత్ర ముగిసిన తర్వాత ఓ 1 డేకు ముగింపు సందర్భంగా సభ పెట్టారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ సభకు వెళ్ళకపోతే అది లోకేష్ సభగానే ఉంటే ఒక లాభం. ఎందుకంటే లోకేషే ప్రొజెక్ట్ అవుతాడు. ఒక్కసారి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వచ్చాక లోకేష్ ప్రొజెక్షన్ ఉండదు. అది అందువల్ల ఓన్లీ లోకేష్ సభగా ఉంటే అది లాభం. నష్టం ఏంటి అంటే మొబిలైజేషన్. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రావడము అనేది పార్టీ మొబిలైజేషన్కి ఉపయోగపడుతుంది. అందువల్ల ఇది లోకేష్ యువగలం ముగింపు సభ అనేది మాత్రమే లక్ష్యంగా కనబడలేదు. ఇది ఒక రకంగా తొలి ఎలక్షన్ మీటింగ్గా ఇది రూపాంతరం చెందుతుంది. యువగలం కంక్లూడింగ్ సభ ఎలక్షన్ మీటింగ్గా రూపాంతరం చెందుతుంది కనుక పవన్ కళ్యాణ్ కూడా ఆహ్వానించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళడం ద్వారా టీడీపీ జనసేన ఎలక్షన్ తొలి మీటింగు మొదలుపెట్టినట్టు అవుతుంది. అది తెలివిగా టీడీపీ యువగలం కంక్లూడింగ్ సభతో లింక్ చేసింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళి లోకేష్ నాయకత్వాన్ని ఎండార్స్ చేయడం పోకపోతే చూడు, టీడీపీ జనసేనల మధ్య సంబంధాలు ఏమైనాయి. ఇది తొలి ఎలక్షన్ మీటింగ్ అయితే పవన్ కళ్యాణ్ ఎందుకు దూరంగా ఉన్నాడు, పవన్ కళ్యాణ్కు లోకేష్కు మధ్య గ్యాప్ ఉంది, ఇలాంటి విశ్లేషణలకు విమర్శలకు అవకాశం ఉంటుంది. అందుకే పవన్ కళ్యాణ్ వెళ్తాడా వెళ్ళడా అనే మీమాంస పత్రికలో కనిపించింది. బహుశా పవన్ కళ్యాణ్ను ఒప్పించడానికే చంద్రబాబు నాయుడు ఇటీవల ఆయన ఇంటికెళ్ళి కూడా కలవడం వెనకాల అనేక ఇతర అంశాలతో పాటు లోకేష్ యువగలం కంక్లూడింగ్ సభకు కూడా కేంద్రమైంది. ఎందుకంటే ఇప్పుడు సమస్య ఏంటంటే ఇది లోకేష్ హీరోగా నడిచే సభ, ఇంకా లోకేష్ యువగలం కంక్లూడింగ్ సభ. దీనికి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వెళ్ళి లోకేష్ను ఎండర్స్ చేయాలి. సో అది పవన్ కళ్యాణ్ మరి ఆ నిర్ణయం తీసుకుంటాడా? వెళ్ళకపోతే ఓ ప్రాబ్లం, వెళ్తే ఓ ప్రాబ్లం. మరి ఆ మీమాంసలో పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.